అప్పటి వరకు ఒక వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి మానవ శరీరం ఈ చలికాలం వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా చలి తీవ్రతను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో ఈ బయట నుండి వచ్చేటువంటి చలి లేదా చలిగాలులు ఈ యొక్క చలితత్వాన్ని తట్టుకోవడం కోసం శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు తమ శరీరంలో వెచ్చదనాన్ని ఉష్ణాన్ని ఉంచుకోవడం కోసం ఈ రక్తనాళాలు అనేవి సంకోచించడం, అంటే దాని యొక్క వ్యాపనం తగ్గించడం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో బ్లడ్ ఫ్లో అనేది దాదాపుగా చాలా స్లోగా కూడా ఉంటుంది. ఇలా రక్తనాళాలు సంకోచించడం వల్ల ఎట్ ద టైం ఈ గుండె మీద ఎక్కువగా ఒత్తిడి పడేటువంటి పంపింగ్ చేసేటువంటి సామర్థ్యంలో అధిక ప్రెషర్ని కలిగి ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఇది ఎలాగో అనంటే, ఒక మోటార్ యొక్క ప్రధాన విధి ఏంటి? బయట ఉన్నటువంటి నీటిని తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి ట్యాంక్కి సప్లై చేయడం. సో అలాంటి సందర్భంలో చలి లేదా ఇతరత్ర ప్రభావాల వల్ల బయట ఉన్నటువంటి నీటి యొక్క పైపులు సన్నబడటం లేదా తన యొక్క వ్యాసాన్ని తగ్గించుకునేటువంటి సందర్భంలో ఆ నీళ్లు రావడమే ఆ మోటార్లోకి చాలా కష్టసాధ్యం అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మోటార్ మీద అధిక భారం పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మోటార్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అదేదో ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్ రావడం, ఇవన్నీ కూడా ఒక నీటి మోటార్కి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే ఈ రక్తనాళాల యొక్క వ్యాసం తగ్గుతూ సంకోచంలోకి వెళ్ళి ఇరుకుగా ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో అధికంగా రాకపోవడం వల్ల గుండె మీద ప్రెషర్ పడుతూ ఉంది. అండ్ మరొక కారణం ఏంటి అనంటే, శ్వాస సంబంధించినటువంటి అనారోగ్య ఇబ్బందులు ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఈ గుండె మీద ప్రభావం చూపుతూ ఉండేటువంటి అవకాశాలు ఈ చలికాలంలోనే ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేటువంటి వారు, లైక్ దట్ ఆస్తమా, అలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు గుండెపై ఈ యొక్క వాతావరణ పరిస్థితుల భారం కూడా పడుతూ ఉంటుంది. ఇదే శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ముఖ్యమైన సలహాలు. చలికాలంలో ఇండోర్ ఎక్సర్సైజ్ ఎక్కువగానే చేయండి. బయటికి వెళ్ళలేకపోయినా కానీ నడక, జాగింగ్, ఇతరత్ర ఈ చిన్నపాటి, అంటే శరీరంలో రక్త సరఫరాని సంకోచించనివ్వకుండా, అంటే స్లో డౌన్ అవ్వనీయకుండా వేగంగా రక్త సరఫరా జరిగేటువంటి అవకాశం ఎక్సర్సైజుల ద్వారా మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇండోర్ ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్ ఇలాంటివి తప్పనిసరిగా చేయండి. మద్యపానానికి దూరంగా ఉండండి ఈ చలికాలం అంతవరకు కూడా. ఎందుకనంటే మద్యపానం తాగిన వెంటనే కూడా అది రక్త ప్రవాహాన్ని, రక్త ప్రసరణని కూడా, వేగాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో ఒకదానికొకటి మ్యాచ్ అయ్యి టోటల్గా గుండె పనితీరు మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మద్యపానాన్ని మానేయాల్సిన అవసరం ఉంటుంది.